దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. కీర్తనల గ్రంథం 138 అధ్యాయం 6 వచనం. దీనులు అనగా తగ్గింపు స్వభావం కలిగిన వారు. మనం ఏ స్థితిలో ఉన్నను ఆ సర్వాధికారి అయిన దేవుని అధికారానికి లోబడితే మన ప్రతి ప్రార్థన ఆయన వింటారు. భౌతికంగా ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా ఆత్మీయంగా ఎవరైతే దేవుని యందు సంపూర్ణ విశ్వాసం అనే ఆస్తి కలిగి ఉంటారో వారు దేవుని రాజ్యానికి వారసులవుతారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, మనం పెదవులతో మాటలతో దీనత్వం చూపించడం కాదు. అంటే ప్రార్థనలో మాత్రం ప్రభువా నువ్వు చేయకపోతే నా జీవితంలో ఈ కార్యం జరగదు అంటారు, కానీ మనసులో ఆలోచన వేరే ఉంటుంది. అలా కాకుండా మన ప్రార్థన మనస్ఫూర్తిగా ఆయన మీద ఆధారపడే విధంగా ఉండాలి. ప్రతివాని హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుడు మన మనసులో ఏముందో తెలుసుకోగలడు కదా. కాబట్టి మనకు కలిగినదంతా దేవుడే ఇచ్చాడు. ఆయన ఇవ్వకుండా మనం ఏమీ పొందుకోలేము. మనం జీవిస్తున్న ప్రతి క్షణం దేవుని దయ వలన మాత్రమే గ్రహించగలిగినప్పుడు మనలను మన ప్రార్థనలను దేవుడు లక్ష్యపెడతాడని తెలియచేస్తూ వందనాలు.